హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానెల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మధుసూదన్‌కి సుధాకర్‌ని చూస్తే అసూయగా ఉంటుంది. ఈ అసూయకు కారణం ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు కాదు. నిజానికి ఇద్దరూ దాదాపుగా అన్నింటా సమానమే. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరూ బ్యాంకులో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ఒకే అపార్ట్మెంటు, ఒకే ఫ్లోర్‌లో వేరు వేరు ఫ్లాట్‌లో ఉంటున్నారు. మధుసూదన్ అసూయకి ఇవేమీ కారణం కాదు. అతడు ఎదుటివాడిని చూసి వాళ్ళతో పోల్చుకొని ఏదో విషయం మీద ఈర్ష్యను పెంచుకునే మనిషి కాదు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో, నలుగురి క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే. కానీ మధుసూదన్ అసూయకు కారణం వేరే ఉంది. ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ప్రతి 2, 3 రోజులకొకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియడం వల్ల తనలోని అసూయ ఇంకా కాస్త పెరుగుతుండటం మధుసూదన్‌కు తెలుస్తూనే ఉంది. ఇది మంచిది కాదని తెలిసినా మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణచుకోలేకపోతున్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్‌కి సుధాకర్ పైన, అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి బ్యాంకులో ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. వేరు వేరు బ్యాంకులో పనిచేస్తున్నా ఒకే అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ కొనుక్కున్నారు. 2 కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి. ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇద్దరూ సమయం దొరకడం వల్ల రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్తున్నారు. ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వలనే ఈ మధ్య మధుసూదన్‌లో అసూయ మొదలైంది. ఆ రోజు మార్నింగ్ వాక్‌లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు, "మధు, ఈరోజు మా మనవడి పుట్టినరోజు. సాయంత్రం సరోజని తీసుకొని రావాలి. దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం. ఎక్కువ మంది ఉండరు. నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి. మరీ చెప్పమంది లలిత" అన్నాడు. మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు. సుధాకర్, లలిత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కూతురు, అల్లుడు కెనడాలో ఉంటారు. కొడుకు, కోడలు సుధాకర్, అతని భార్య లలిత ఒకే ఫ్లాట్‌లో కలిసుంటారు. సుధాకర్ మనవడికి ఇప్పుడు 2 ఏళ్ళు. కొడుకు, కోడలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. "ఏం మధు, మాట్లాడవు? సాయంత్రం ఏదైనా పనుందా? పోనీ బర్త్‌డే పార్టీని వాయిదా వేయమంటావా?" నవ్వుతూ అడిగాడు సుధాకర్. "అదేం లేదు సుధాకర్. సాయంత్రం అమెరికా నుంచి వినయ్, హాసిని కాల్ చేస్తారు. వీకెండ్ కదా" అన్నాడు మధుసూదన్. ఏదో విధంగా తాను వాళ్ళింటికి వెళ్ళకుండా తప్పించుకోవడం మంచిదనిపించింది. లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్‌కి. "భలే వాడివే! మీరు రాకపోతే లలిత ఊరుకోదు. అబ్బాయి రవి, కోడలు చంద్రిక బాధపడతారు. మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు." నిష్కల్మషంగా అంటున్న సుధాకర్ మాటలకు మధుసూదన్ కాదనలేకపోయాడు. సాయంత్రం సుధాకర్ ఫ్లాట్‌లో కోలాహలంగా ఉంది. కొద్దిమంది అని బర్త్‌డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు. లేకపోతే ఫ్లాట్స్ కింద 50 మంది పట్టే హాలుంది. సుధాకర్, అతని భార్య లలిత, మధుసూదన్, సరోజలు నవ్వుతూ ఆహ్వానించారు. సుధాకర్ కొడుకు రవి, కోడలు చంద్రిక ఇద్దరూ దగ్గరికొచ్చి నమస్కారం చేశారు. వాళ్ళ 2 ఏళ్ల బాబు విరూప్ ఇంతమందిని చూసి మారం చేస్తున్నాడు. పక్కనే టేబుల్ పైన కేక్ సిద్ధంగా ఉంది. ఇంకా తమతో పాటు 2, 3 ఫ్లాట్ల వాళ్ళు, సుధాకర్ బంధువులు నలుగురైదుగురు ఉన్నట్టు మధుసూదన్ గమనించాడు. "అందరూ వచ్చినట్టే. ఇక మొదలు పెట్టండి" అన్నాడు సుధాకర్ కొడుకు రవితో. "అలాగే నాన్న" అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు. బాబు విరూప్ చేత కేక్ కట్ చేయిస్తారని అందరూ చూస్తుండగా చంద్రిక దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకొనొచ్చింది. రవి, చంద్రిక ఇద్దరూ బాబుని తీసుకొని సుధాకర్, లలిత దగ్గరకొచ్చి చూపించి కాళ్ళకి నమస్కరించారు. బాబు చేత అత్తామామలకు దండం పెట్టించారు.
సుధాకర్ కొడుకుని మనవడిని దగ్గరికి తీసుకున్నాడు. లలిత కోడలు చంద్రిక తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. సుధాకర్ మేనలుడు చకచక ఫోటోలు తీశాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కలలో సన్నటి నీటి తెర. సుధాకర్ ఇంత అదృష్టవంతుడు. ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు. కుటుంబంలో కలిసిపోయిన కోడలు, బంగారం లాంటి మనవడు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? తనకా అదృష్టం లేదు. తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికాకి వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటు తన మనవరాలు భవ్యం చూసేది వీడియో కాల్లోనే. మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ సుధాకర్, ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేటు చేతిలో పెట్టాడు. మధుసూదన్ అన్యమనస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగొచ్చాడు. ఆ రోజు మధుసూదన్, సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు. ఇద్దరూ దాదాపు గంటన్నరసేపు వాక్ చేశారు. మధ్యలో ఓ చోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకొని ఇంటికొచ్చేసరికి గంటన్నర దాటుతుంది. వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు, ఇంకొంచెంసేపు ఆరోగ్య విషయాలు, మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎప్పట్లాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది. ఫోన్లో అట్నుంచి మధుసూదన్ కొడుకు వినయ్ ఏదో చెప్తున్నాడు. ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు. ఇప్పుడు వద్దు వినయ్, మొన్ననేగా టెస్ట్లన్నీ చేయించుకున్నది. ఎందులోనూ ఏమీ తేడా లేదు. మళ్ళీ అప్పుడే ఎందుకు? అనవసరంగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి డబ్బులు తగలడం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినయ్ ఒప్పుకుంటున్నట్లేదు. చివరికి మధుసూదనే, సరేరా, నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్టులు చేయించుకుంటాం అంటున్నాడు అయిష్టంగానే. ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు, ప్రతి 6 నెలలకి హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊరుకోడు. ఆ విషయంపైనే ఇప్పుడు ఫోన్. నచ్చ చెప్పినా వినటం లేదు అన్నాడు. మీరు టెస్టులు చేయించుకుని కరెక్ట్ 6 నెలలు పూర్తయినట్టు వినయ్కి ఎలా గుర్తుంటుంది అడిగాడు సుధాకర్ ఆసక్తిగా. మధుసూదన్ చిన్నగా నవ్వాడు. వినయ్ టెస్ట్ రిపోర్ట్ల సాఫ్ట్ కాపీ తెప్పించుకుంటాడు. పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి వాడే ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాడు. టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడ ఇస్తారు, వాడికి పంపుతారు. 6 నెలలు అవగానే మళ్ళీ టెస్ట్లని వెంట పడతాడు చెప్పాడు మధుసూదన్. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు, హాస్ని కూడా ఊరుకోదు. 60 దాటాక అశ్రీతి చేయవద్దు మావయ్య గారు అంటూ బ్రతిమలాడుతుంది. ఇక తప్పేటి లేదని ఒప్పుకున్నా. రేపు టెస్ట్లకు వెళ్ళాలి, వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ. ఒకసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనిలో అసూయను పెంచింది. మనవడు విరూప్ తినడానికి మారం చేస్తూ హాల్ అంతా తిరుగుతుంటే సుధాకర్, లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు. వాడిని ముద్దు చేస్తూ ముద్దలు పెడుతున్నారు. వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి. రిటైర్ అయ్యాక కొడుకు, కోడలు, మనవడు కళ్ళ ముందుండటం, పసివాడితో ఆడుకోవటం ఎంత హాయిగా ఉంటుంది. ఆ అదృష్టం తనకు లేదు. ఏడాదికి ఒకసారి మనవరాల్ని తీసుకుని కొడుకు, కోడలొచ్చి ఓ 15 రోజులు ఉండి వెళ్తారు. అప్పుడే కాస్త సంతోషం. ఈ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోయింది. ఎన్నిసార్లు అనుకుని ఏం లాభం? వాళ్ళిక్కడికి శాశ్వతంగా రాలేరు. తాను సరోజ అన్నీ వదులుకొని అక్కడికి వెళ్ళి నెలల తరబడి ఉండలేరు. గట్టిగా నిట్టూరుస్తూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగాడు. మధుసూదన్, సుధాకర్ అపార్ట్మెంట్ పని మీద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోన్ చేశాడు. మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంపై నచ్చ చెప్తున్నాడు. వద్దురా, ఎందుకంత ఖర్చు, తర్వాత మరోసారి వెళ్తాంలే అంటున్నాడు. ఏ విషయమో పక్కనే ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాలేదు. ఎంతోసేపు వినయ్ నచ్చ చెప్పాక చివరికి మధుసూదన్ మెత్తపడ్డాడు. ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు. ఏం లేదు సుధా, నన్ను సరోజను కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళమని చెప్తున్నాడు. కోవిడ్ వల్ల 2 ఏళ్ళు ఇల్లు కదలేదు కదా.
10 రోజుల ట్రిప్. వాడికి తెలిసిన వాళ్ళతో కలిసి పంపుతానంటున్నాడు. మేం వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాడట. ఇప్పుడెందుకు ఖర్చు అంటున్నా వింటలేదు చెప్పాడు మధుసూదన్. మళ్ళీ తనే చెప్పాడు. ప్రతి 6 నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది. వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్స్ పంపుతాడు. మీరు మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్. ఏదో ఆలోచిస్తూ సుధాకర్, మాకు కుదరదులే మధు, మీరు వెళ్ళిరండి అన్నాడు. మధుసూదన్ సరోజ దంపతులు శ్రీనగర్ టూర్కి వెళ్ళి వచ్చిన 3 నెలలకు ఉన్నట్టుండి అమెరికా నుంచి వినయ్, హాసిని కూతురు తీసుకుని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్లోనే వస్తారు. అప్పుడే 2 వారాలుండి వెళ్తారు. అలాంటిది హఠాత్తుగా ఎందుకొచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు. కొడుకు కోడలు వచ్చిన సందర్లో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగా రాలేకపోతున్నాడు. పనులన్నీ వదులుకొని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండవని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకొచ్చారో అడిగే వీలు సుధాకర్కి చిక్కలేదు. కొడుకు కోడలు అమెరికాకి వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కి రావటం మొదలుపెట్టాడు. ఆ రోజు ఇంకా పూర్తిగా తెలవరక ముందే మిత్రులిద్దరూ వాకింగ్కి బయలుదేరారు. వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకొచ్చారో తెలుసుకోవాలనే కుతూహలం సుధాకర్ని వెంటాడుతుంది. అదే విషయం అడిగాడు మధుసూదన్ని. వెంటనే మధుసూదన్ నవ్వాడు. పెద్దగా కారణమేమీ లేదు సుధా. వాళ్ళ అమ్మకి వీళ్ళని చూడాలనిపించింది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అంతకు ముందు 2 రోజుల నుంచి సరోజ వాళ్ళతో తనకు వాళ్ళని చూడాలనుందని, ఇంకా వాళ్ళు రావడానికి 6 నెలలు ఉందని 2-3 సార్లు అడిగింది. తనకి మనవరాలను చూడాలనుందట. అంతే. అత్తయ్యగారు అడుగుతున్నారు. వెళ్ళొద్దామని హాసిని అనడంతో వారం రోజులు సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళారు. అసలు వచ్చినట్టే లేదు. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్. సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళటం. మళ్ళీ మధుసూదనే అన్నాడు. కానీ ఏం లాభం సుధా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకంతా శూన్యం. మళ్ళీ ఎప్పుడు వస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. పిల్లలు కళ్ళెదుటే ఉంటే ఎంత ఆనందం. నువ్వు చూడు, రవి, చంద్రిక, విరూపులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో. మాకా అదృష్టం లేదు. తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధుసూదన్ బయటపెట్టాడు. సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆకాశంలో మబ్బుని చీల్చుకుంటూ బయటకొస్తున్న ఉదయభానుని అస్పష్ట రూపాన్ని చూస్తుండిపోయాడు. ఆ తర్వాత అన్నాడు. మధు, నేనొక ప్రశ్న అడుగుతాను. సూటిగా జవాబు చెప్పాలి. మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తనే అన్నాడు. భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా, లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా, లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గర ఉండటం మంచిదా? మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. రవి మాతోనే ఉంటున్నాడు. అది భౌతికంగానే. మా గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ ఉండదు. వాళ్ళ గొడవేదో వాళ్ళది. వాళ్ళిద్దరి ఉద్యోగాలు, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి. సెలవు రోజు వస్తే బయటకు వెళ్ళిపోతారు. మా గురించి ఆలోచించే సమయం వాళ్ళకుండదు. పిల్లవాడికి మా సపోర్ట్ అవసరం అంతే. ఒక 2 నిమిషాలాగి మళ్ళీ సుధాకరే చెప్పాడు. మీ విషయమే తీసుకోండి. వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది. రిటైర్డ్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది. మీరు ఎప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానికుండా ఎప్పుడైనా ఇండియాకి వచ్చి వెళ్ళటానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసుంది. మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం
అంటిపెట్టుకుని ఉన్నారని నాకనిపిస్తుంది. మబ్బుల్ని దాచుకుంటూ వస్తున్న లేత పాడిని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్. సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు. మేమందరం కలిసి ఉన్నామనే గాని, రవి, చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర కాలేదు. మా అవసరాలు, మా ప్రాధాన్యతలు, మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు. చెప్దామని ప్రయత్నించినా వినేందుకు ఆసక్తి చూపరు. మేము ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఏడాదిన్నరైంది. అడిగేవారు లేరు. పైగా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఎంతసేపు ఆ అబ్బాయికి, కోడలికి వాళ్ళ పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేము కోరుకునే ఆనందాన్ని, ఆ ఆసరాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారంటే నువ్వు నమ్మగలవా? ఇది నేను ఫిర్యాదుగా చెప్పడం లేదు. మీ వాడు దూరంగా ఉండనే బాధపడుతున్నావని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెప్తున్నాను. నిట్టూర్చుతూ ఆపాడు సుధాకర్. భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా? లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గర ఉండటం మంచిదా? సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో గింగురమంటుంది. మబ్బులు తొలగిపోయాయి. దూరంగా బాలబాలుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు. మధుసూదన్ కల నిండా నీళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొన్ననే వచ్చి వెళ్ళ కొడుకు, కోడలు, మనవరాలు చిరునవ్వులు చిందిస్తూ మనోఫలకం మీద కనిపిస్తున్నారు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.